మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా కోటపకొండలో మద్యం విక్రయిస్తూ కెమెరాకు చిక్కిన హోంగార్డు ఉదంతం కలకలం రేపింది. మెగా9 ఛానల్ ప్రచారాలతో ఉన్నతాధికారులు స్పందించారు. నిందితుడైన హోంగార్డు కోటిని విధుల నుండి తొలగించారు. కేవలం విధుల నుండి తొలగిస్తే సరిపోదని, సాధారణ ప్రజలలాగే అతనిపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చట్టం అందరికీ ఒకటేనని, పోలీసులకు ఒక రూలు, సామాన్యులకు ఒక రూలు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా కోటపకొండలో మద్యం విక్రయిస్తూ కెమెరాకు చిక్కిన హోంగార్డు ఉదంతం కలకలం రేపింది. మెగా9 ఛానల్ ప్రసారాలతో ఉన్నతాధికారులు స్పందించారు. నిందితుడైన హోంగార్డు కోటిని విధుల నుండి తొలగించారు. కేవలం విధుల నుండి తొలగిస్తే సరిపోదని, సాధారణ ప్రజలలాగే అతనిపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చట్టం అందరికీ ఒకటేనని, పోలీసులకు ఒక రూలు, సామాన్యులకు ఒక రూలు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా కోటపకొండలో మద్యం విక్రయిస్తూ కెమెరాకు చిక్కిన హోంగార్డు ఉదంతం కలకలం రేపింది. మెగా9 ఛానల్ ప్రసారాలతో ఉన్నతాధికారులను స్పందించారు. నిందితుడైన హోంగార్డు కోటిని విధుల నుండి తొలగించారు. ఇంకపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, ఏదైతే హోంగార్డు సంబంధించిన విషయం, కోటపకొండలో మద్యం విక్రయిస్తూ కెమెరాకు చిక్కారు, దాని గురించి మెగా9 టీవీ ప్రసారాలతో ఉన్నతాధికారులు స్పందించారు, అంతా బాగానే ఉంది. కాకపోతే అతన్ని కేవలం సస్పెండ్ చేయడం కాదు, ఒక సామాన్యులాగానే అతనిపైన కేసు నమోదు చేయాలంటూ ఇటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం అతని పరిస్థితి తాజా అప్డేట్ ఏంటి? పల్నాడు జిల్లాలో నిన్న ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా కోటపకొండ తిరునాళ్ళలో అయితే మద్యం అమ్ముతూ పట్టుబడినటువంటి హోంగార్డు, దీని మీద మనం మెగా9లో వరుస కథనాలు అయితే ప్లే చేయడం అయితే జరిగింది. వరుస కథనాలకు పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తం అయ్యి పోలీసు యంత్రాంగం కూడా స్పందించి దీని మీద అతన్ని అయితే సస్పెండ్ చేయడం అయితే జరిగింది. సస్పెండ్ అనంతరం కూడా ప్రజా సంఘాలలో ప్రజల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదే ఒక సామాన్యుడు దొరికితే మాత్రం వాడిని కేసులు కడతారు, రిమాండ్కి పెడతారు. అదే ఒక పోలీసు కాబట్టి అంత రెడ్ హ్యాండెడ్ గా దొరికినా సరే అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ఇటు నర్సరావుపేట నియోజక ప్రజలు కానీ, ఇటు పల్నాడు జిల్లాలో ఉన్న ప్రజలు కానీ పెద్ద చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే నిన్న మద్యం అమ్ముతూ కెమెరాగా చిక్కినటువంటి హోంగార్డు కోటి ఉన్నాడు, అతను ఒక పోలీస్ అని కూడా మర్చిపోయి ఈ తిరునాళ్ళలో అసలు మద్యం అమ్మకూడదని, కలెక్టర్ గారు 3 రోజుల పాటు మద్యం విక్రయాలు జరగకూడదని చెప్పి పలు అధికారులు పలు సూచనలు చేసినా సరే ఇటు కలెక్టర్ గారిని సైతం మాటను సైతం లెక్క చేయకుండా అతనే స్వయంగా ఒక మద్యం షాప్ ఒకటి పెట్టేసి టెంట్ వేసి అక్కడ అన్ని మద్యం బాటిల్ వేసి అన్ని ఏర్పాటు చేసి అక్కడే అతనే కౌంటర్ లో కూర్చొని అతనే అమ్మటం కూడా పెద్ద చర్చని కూడా చెప్పుకోవచ్చు. అది ఏదైతే మెగా9 కెమెరా దొరకడంతో ఈ వార్త బయటకు రావడం అయితే జరిగింది. ఏదో మెగా9 లో వచ్చిన వరుస కథనాలను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో ఉన్నతాధికారులు ఎమ్మడే స్పందించి ప్రస్తుతానికి అతన్ని సస్పెండ్ చేయడం అయితే జరిగింది. దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇతన్ని విధుల నుంచి తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఉన్న పోలీసుల నుంచి వస్తున్న సమాచారం మనకని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ప్రజా సంఘాలు కానీ, ఇటు పబ్లిక్ కానీ అదే ఒక సామాన్యుడు ఇలా దొరికితే మాత్రం ఎమ్మడే అతని మీద కేసులు కడతారు, రిమాండ్ పెడతారు. అది ఒక పోలీస్ కాబట్టి అతని మీద కేసు కట్టకుండా ప్రస్తుతానికి సస్పెండ్ చేశారు. అదే సామాన్యుడికి ఒక న్యాయం, పోలీసులకు ఒక న్యాయం అని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే చర్చించుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే ఒక జిల్లా కలెక్టర్ చెప్పినా సరే ఇలా మద్యం విక్రయించిన ఒక హోంగార్డుని కేవలం విధుల నుంచి తొలగించడం ఏంటి అని
అనే చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇతనితో పాటు మరో కానిస్టేబుల్ ఉన్నట్టు కూడా మనకు ఉన్న విశ్వసనీయ సమాచారం. ఆ కానిస్టేబుల్ మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ అయితే నడుస్తుంది. అతనిది కూడా ఇవాళ గాని, రేపు గాని బయటకొచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా అసలకి ఎంతో పవిత్రంగా చూసుకునేటువంటి ఒక త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఇలా మద్యం అమ్మకాలనేది భక్తుల్లో గాని, ఇటు ప్రజల్లో గాని పెద్ద ఆందోళన చెందారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇలా ఒక పోలీసు ఏంటి ఇలా మద్యం అమ్మటం, ఇలా దొరకడం కూడా జిల్లాలో పోలీసులకి తల తల తీసినట్టుగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే ఇలా ఒక పోలీసు అయ్యుండి ఇలా మద్యం అమ్ముతూ దొరికాడో దాని మీద అధికారులు కూడా సీరియస్ గా తీసుకొని అతన్ని ఎమ్మడే ముందు సస్పెండ్ చేయండి అని చెప్పి కూడా పల్నాడు ఎస్పీ అయితే దీని మీద స్పందించడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. పల్నాడు ఎస్పీ స్పందించి అతన్ని ఆ హోంగార్డ్ ని ముందు సస్పెండ్ చేయడం అయితే జరిగింది. సస్పెండ్ చేసి అతని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి అసలు ఇతను వెనక ఎవరున్నారు, పై అధికారులు ఎవరు ఉన్నారనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేయమని కూడా ఎస్పీ ఆర్డర్స్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇంత జరుగుతున్నా సరే కేవలం కోటపకొండ తిరునాళ్ళలో 30 డ్రోన్ కెమెరాలు ఉన్నాయి. 30 డ్రోన్ కెమెరాలు పోలీసులు కనుసంధానంలో ఉన్నాయి. 30 డ్రోన్ కెమెరాలు కూడా పోలీసులే ఎగరవేస్తున్నారు. ఏ ఒక్క డ్రోన్ కెమెరా కనపడలేదా అని కూడా ప్రజలు చర్చించుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఇంకెవరైనా ఉన్నారని కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అతనికి ఎక్కడైతే విధులు వేశారో ఆ విధుల్లో ఉండకుండా అతను ఒక ఏదైతే మద్యం షాపు లాగా పెట్టుకొని అక్కడ మద్యం అమ్మడంపై పోలీసుల్లో కూడా పెద్ద చర్చ అని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఎక్కడైతే అతను షాపు పెట్టిన దానికి కంట్రోల్ రూమ్ కి పెద్ద దూరం కూడా లేదు. కంట్రోల్ రూమ్ కు బ్యాక్ సైడ్ అతను టెంట్ వేసి ఇలా షాప్ లాగా పెట్టడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ మెగానైన్లో వచ్చిన వరుస కథనాలకు ఇటు పల్నాడు ఎస్పీ కూడా స్పందించి అతన్ని అయితే ముందు సస్పెండ్ చేయడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా అతని వెనక ఎవరన్నా మరో కానిస్టేబుల్ కూడా ఉన్నారని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆ కానిస్టేబుల్ ఎవరు ఏందనేది కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయమని కూడా ఎస్పీ ఇప్పటికే కింద స్థాయి సిబ్బందికి చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాంతో పాటుగా వీళ్ళైనా ఇంకెవరన్నా ఉన్నారా అనే పూర్తిగా అయితే దీని మీద ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ ఇవ్వమని కూడా పల్నాడు ఎస్పీ కృష్ణారావు అయితే కింద డిఎస్పీకి అయితే చెప్పడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా అసలుకి ఇలా ఈ మధ్య కాలంలో పల్నాడు జిల్లాలో వరుసగా పోలీసుల మీద అనేక ఆరోపణలు రావడం కూడా పెద్ద చర్చనీయాంశంగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో పల్నాడు జిల్లాలో పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా వార్తల్లో నిలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఇలాంటి అక్రమ మాలుగా తిరునాళ్ళలో అమ్ముకోవడాన్ని బ్యాన్ చేసినటువంటి మద్యాన్ని ఒక పోలీసు అమ్మడం కూడా పెద్ద రైట్ చర్చ అని కూడా చెప్పుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ ఫర్ అప్డేట్.